నమస్తే, నేను అంకిత. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ రేసులో నిలవబోతున్నారా? అయితే ఆయనకి ఇదే చివరి అవకాశంగా భావించవచ్చా? ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన మేనల్లుడు చిన్న శ్రీను టీడీపీతో కలిసి కోవర్ట్ ఆపరేషన్ ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు వైసీపీ ముఖ్య నేత అయిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు ఎమ్మెల్సీకి రేస్లో నిలవబోతున్నారని తెలుస్తుంది. అయితే ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంటే ఇదే ఆయనకి చివరి అవకాశంగా కూడా భావించవచ్చు అనేసి అంటున్నారు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఆయన మేనల్లుడైన చిన్న శ్రీను టీడీపీతో కలిసి కోవర్ట్ ఆపరేషన్ కూడా ప్రారంభించబోతున్నారు అని తెలుస్తుంది. సో ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? బొత్స సత్యనారాయణని బలి పెట్టడానికే ఇప్పుడు ఎమ్మెల్సీగా అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు. ఇవాళ ఈ వయసులో మరి ఇన్ని పదవులు చేసి ఇక వార్ధక్యంలో ఆయన మరి ఈ ఎమ్మెల్సీ గండం గట్టెక్కుతాడా లేదా? ఎందుకంటే వెన్నుపోట్లు. ఇప్పుడు ఉన్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం. ఈయన చీపురుపల్లిలో ఓడిపోయాడు. ఎక్కడ కళా వెంకట్రావు చేతిలో అసలు కనీ విని ఎరుగనటువంటి చిత్తుగా ఓడిపోయిన పరిస్థితి. ఈయన భార్య బొత్స ఝాన్సీ, ఆమె ఓడిపోయిన పరిస్థితి పార్లమెంటుకి విశాఖ. ఇప్పుడు మరి రాజకీయ ఉనికి ఇవాళ బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా కనుక ఓడిపోతే ఇక బొత్స కుటుంబమే అవుట్ అన్నమాట. దానికి మరి వాళ్ళ మేనల్లుడు అతనే పావులు గదుపుతున్నాడు, అతనే కోవర్ట్గా మారాడు మజ్జి శ్రీనివాసరావు. ఏది చిన్న సీను మరి వాళ్ళ మాంగారిని గెలిపిస్తాడా లేదా అనే దాంట్లో టీడీపీతో ఇప్పటికే అతను మాట్లాడుకున్నాడని. ఇప్పుడు యాక్చువల్గా ఆ సీటు ఎమ్మెల్సీ ఏంటి? వంశీకృష్ణ శ్రీనివాస్. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా చాలా అవమానాలు పడ్డాడు. ఏది మనం అతను ఒక పెద్ద బహిరంగ లేఖ కూడా రాశాడు, రాజీనామా చేస్తూ ఇట్లా నేను పార్టీ కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టుకున్నాను, అసలు పార్టీ ఉద్యోగులకు జీతాలు కూడా నేనే ఇచ్చాను, మీరు నన్ను ఈ విధంగా ఇట్లా చేశారు, నా రాజకీయ భవిష్యత్తు ఆడుకున్నారంటూ జగన్మోహన్ రెడ్డి మీద అతను ఫైర్ అయ్యి ఒక ఓపెన్ లెటర్ రాసి పార్టీ మారాడు. అతను గెలిచాడు ఇవాళ అక్కడ విశాఖ ఎమ్మెల్యేగా. ఎవరు? వంశీ. ఇప్పుడు ఈ సీటు ఖాళీ అయింది. ఈ సీటు ఖాళీ అయితే ఎమ్మెల్సీగా మరి అంతమంది అభ్యర్థులు, అంతమంది మద్దతుదారులు ఉన్నప్పుడు వాళ్ళని పెట్టకుండా బొత్స సత్యనారాయణ ఎందుకు పెట్టాడు? 50 రోజులుగా పత్తాలైనటువంటి బొత్స సత్యనారాయణ 3 రోజుల క్రితమే ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఏంటి ఆ ప్రెస్ మీట్లో? డ్రగ్స్ కంటైనర్ ఏమైంది ఏంటి? ఎప్పుడో 4 నెలల క్రితం పట్టుకున్నారు డ్రగ్స్. అదెవరో సంజయ్ ఆక్వా వాళ్ళది, వాళ్ళకేదో చుట్టరికం బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో. అది ముందు తేల్చండి. దానిపైన ఎవరిని అడుగుతాడు బొత్స సత్యనారాయణ? కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సింది రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ ఉంటాడు. లేకపోతే అక్కడ గెలిచిన ఎంపీలు లోక్సభలో ప్రశ్నించమంటాడు. ఇది జరిగి 4 నెలలు అయింది. ఏది ఆ డ్రగ్స్ కంటైనరు సిబిఐ అది చూస్తోంది. మొత్తం వాళ్ళు వెళ్ళారు, బ్రెజిల్కి వెళ్తున్నారు, జర్మనీ వెళ్తున్నారు. ఎక్కడ అది వచ్చింది ఏంటి, దాని వెనక ఎవరున్నది? ఈ లోపు ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చేసిన దాంట్లో అందరూ ఆ ఎన్నికల కార్యక్రమంలో ఉన్నారు. కొత్త ప్రభుత్వం నరేంద్ర మోడీ ఏర్పడి ప్రధానిగా ఎన్ని రోజులైంది? ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి ఎన్ని రోజులైంది? 50 రోజులు, ఇంకా 2 నెలలు కాలేదు. ఈయన వెంటనే ఆ డ్రగ్స్ కంటైనరు దాని మీద ప్రెస్ మీట్ పెట్టాడంటే ఎవరిని ఫిక్స్ చేద్దామని? అదేదో ఆ ప్రెస్ మీట్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కోల్డ్ వార్, అంతర్యుద్ధం, విజయసాయిరెడ్డి వర్సెస్ బొత్స సత్యనారాయణ. ఇలా ఇది విజయసాయిరెడ్డిని ఇరికించడం కోసం పెట్టిన ప్రెస్ మీట్ అనుకున్నారు. ఆ ప్రెస్ మీట్ ఎఫెక్టే ఇవాళ ఎమ్మెల్సీగా బొత్స ప్రకటన. దీనికోసమే ఆయన ఆ ప్రెస్ మీట్ పెట్టాడా? ఎందుకంటే ఇవాళ బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా గెలవగలడా? గెలుస్తాడు. ఎందుకని? అక్కడ ఉన్న బలం ప్రకారం చూస్తే ఇప్పుడు వాళ్ళకి స్థానిక సంస్థల్లో 850 ఏమో ఉన్నాయి అనుకో ఓట్లు.
తెలుగుదేశం పార్టీ ఈ మద్దతుదారులు కూటమి జనసేన వీళ్ళకి ఎంత ఉంటాయో 250 ఉంటాయి. కంప్లీట్గా ఇప్పుడు అందరూ మారిపోతున్నారు. ఏది కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గంపగుత్తగా వైసీపీకి రాజీనామాలు చేసేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు, జనసేనలో చేరుతున్నారు. కూటమిలో ఇన్ని ఫిరాయింపులు పెరిగిన నేపథ్యంలో ప్రతి నగరంలో ప్రతి పట్టణంలో జరుగుతుంది. అవును. కుప్పంలో కూడా మొన్న చూసాం. ఏంటి, మొత్తం కౌన్సిలర్లంతా వైసీపీ వాళ్ళు తెలుగుదేశంలో చేరిపోయారు. అక్కడ శ్రీకాంత్ ఆధ్వర్యంలో, కంచెర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో, చంద్రబాబు సమక్షంలో వాళ్ళంతా తెలుగుదేశంలో చేరారు. ఏది, ఆ భరత్ అనుచరులు, పెద్దిరెడ్డి ఎవరైతే పెంచి పోషించారు కుప్పంలో, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లోకల్ బాడీస్లో ఎక్కడ చూసినా ప్రతి నగరంలో, ప్రతి పట్టణంలో, ప్రతి మండలంలో కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పార్టీ మారుతున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతుంది. రేపు ఎన్నికల్లో కూడా ఎక్కడ, విశాఖపట్నం ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఏముంది, ఇప్పుడు ఇందుట్లో ఇప్పుడు ఎంత తేడా ఉంది ఈ ఇద్దరి మధ్య. రేపు తెలుగుదేశం అభ్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధ్య తేడా ఆ 400 ఓట్లలో ఓ 250 మంది అటు మారారనుకోండి, ఇంకా బొత్స బలి. అదే కాదు, ఇప్పుడు అసలు ఇతన్ని గెలవనిస్తారా? ఏ శక్తులు బొత్స గెలుపును అడ్డుకునే అవకాశం ఉంది? మొదటి కోవర్టుగా చిన్న చిన్నసీను శ్రీను అంటున్నారు. ఇప్పుడు అతను ఇవాళ బొత్స సత్యనారాయణకి ధీటుగా ఉత్తరాంధ్రలో ఎదగాలనా, మొత్తం బొత్స సామ్రాజ్యానికి వారసుడుగా చిన్నసీను మారదామనా, మామ ఓటమికే అతను మరి కృషి చేస్తున్నాడంటే అదే కాదు. ఒకవేళ బొత్స గెలిచాడు అనుకో, కౌన్సిల్లో గెలిచినట్లయితే అతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి పక్ష నేత అవుతాడు. ఎందుకంటే సీనియర్. అక్కడ ఉన్న వాళ్ళందరిలో ఇప్పటికే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కాదని ఏం చేశారు, లేళ్ల అప్పిరెడ్డికి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి లేళ్ల అప్పిరెడ్డికి శాసన మండలి లీడర్షిప్ ఇవ్వటం వల్ల క్యాబినెట్ ర్యాంక్ అతనికి వెళ్తుంది. ఇప్పుడు బొత్స సత్యనారాయణ కౌన్సిల్లో అడుగు పెడితే లేళ్ల అప్పిరెడ్డి ఆ పోస్ట్ పోతుంది. కాబట్టి లేళ్ల అప్పిరెడ్డి, చిన్నసీను కుమ్మక్కై బొత్సాని బలి తీసుకుంటున్నారా? బొత్స గెలుపుకి వీళ్ళు అసలు ఏమైనా దోహదం చేస్తారా అనుకుంటే అనేక గండాలు. ఈ గండాలన్నీ గట్టెక్కి బొత్స సత్యనారాయణ కౌన్సిల్లో అడుగు పెడితే మనుగడ. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఆయన రాజకీయ జీవితం అది కూడా ఒక 25-30 ఏళ్ళుగా ఆయన రాజకీయాల్లో ఉన్న దీంట్లో ఏంటి, అటు లోక్సభ సభ్యుడిగా పనిచేశాడు బొబ్బిలి, ఆ తర్వాత అసెంబ్లీకి గెలిచాడు చీపురుపల్లి అనేక సార్లు, అటు భార్య కూడా ఎంపీగా గెలిచింది, నెక్స్ట్ ఆమె జడ్పీ చైర్మన్గా పనిచేశారు, విజయనగరం, విశాఖపట్నంలో, వీళ్ళకి ఉత్తరాంధ్రలో బాగా గ్రిప్ ఉంది, 1000 కోట్లకి పడగెత్తిన పరిస్థితిలో ఇవాళ బొత్స సామ్రాజ్యం, మరి ఆయన యొక్క లిక్కర్ సిండికేట్, ఆయనకున్నటువంటి కంపెనీలు, ఆయనకున్నటువంటి అనేక లావాదేవీలు, అటు ఆర్థిక బలం ఇటు అంగబలం పుష్కలంగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఒకప్పుడు అసలు నేనే ముఖ్యమంత్రిని అవుతానన్నాడు. ఆయన ఏంటి, అటు రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో పనిచేశాడు మంత్రిగా, తర్వాత రోసయ్య, కిరణ్ క్యాబినెట్లో పనిచేసి కిరణ్ కుమార్ రెడ్డికే ఎసరు పెట్టేసి కిరణ్ తర్వాత ఇక తనే ముఖ్యమంత్రి అవ్వాలని అతని ప్రయత్నాలు మనం చూసాం. పిసిసి అధ్యక్షుడిగా పనిచేసినాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర చేతులను కట్టుకుని నుంచోవాల్సిన పరిస్థితి. షర్మిల కూడా తిట్టింది అంతకుముందు ఇదే బొత్స సత్యనారాయణ మా నాన్న మీద, మా అమ్మ మీద అసభ్యంగా మాట్లాడాడు. రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించి మరి బొత్స సత్యనారాయణ కామెంట్స్ అందరికీ గుర్తున్నాయి. ఏంటి, మీ నాన్న బ్రాందీ ముట్టకుండా ఏ రోజన్నా నిద్రపోయాడా అని అడిగాడు. మీరా మద్యపానం గురించి ఇటు గురించి మాట్లాడేది, లిక్కర్ సిండికేట్ అని నన్ను ఎగతాళి చేసేది అంటూ రాజశేఖర్ రెడ్డి బ్రాందీ ముట్టకుండా ఒకరోజన్నా ఉన్నాడా అన్న మాటలు, విజయలక్ష్మిని ఉద్దేశించి శాసనసభలోనే అవమానకరంగా మాట్లాడాడు. అనేక సందర్భాల్లో షర్మిల వాళ్ళ అన్నని తిట్టేది కూడా దీనికోసమే. ఏది, ఇవాళ నీ పంచన నీ పక్కన చేరిన వాళ్ళంతా కూడా రాజశేఖర రెడ్డిని తిట్టినాళ్ళు. నువ్వు రాజశేఖర రెడ్డి ఎలా క్లెయిమ్ చేసుకుంటావు, ఎలా నువ్వు వైఎస్ఆర్ వారసుడిగా చెప్పుకుంటావు, నువ్వు అసలు రాజశేఖర రెడ్డి వారసుడివే కాదని ఆమె తిట్టేది వీళ్ళను ఉద్దేశించే. బొత్స సత్యనారాయణ
కామెంట్స్, ధర్మాన ప్రసాదరావు కామెంట్స్, వీళ్ళెవరూ కూడా వైఎస్ కుటుంబానికి విధేయులు కారు అనేది షర్మిల. అందుకే ఇప్పుడు వైఎస్ అభిమానులంతా బొత్స సత్యనారాయణకి అక్కడ మరి ఈ అభ్యర్థిత్వం ప్రకటించినందుకు తెలుగుదేశంతో చేరతారా, జనసేనతో చేరతారా? ఒక రకంగా చెప్పాలంటే బొత్స సత్యనారాయణ ఆయన్ని బలి పెట్టడం కోసమే ఇవాళ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దించాడా జగన్మోహన్ రెడ్డి? బొత్స అడ్డు ఇలా తప్పించుకుంటున్నారా? అడ్డు తొలగించడానికే అతన్ని అభ్యర్థిగా ప్రకటించారా? చూడాలి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.